ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వాడితో జస్ట్ అమ్మాయి చాట్ చేయడం మొదలుపెట్టింది. వాడు ఒక 4, 5 ఫోటోలు హీరోలాగా 4, 5 ఫిల్టర్‌లు పెట్టుకొని, స్పెట్స్ పెట్టుకొని, ఎక్కడో కూర్చొని ఒక 4 సెల్ఫీలు తీసి అది డీపీలు పెడితే, ఆడు ఏ మహేష్ బాబో లేకపోతే ఎవడో అనుకోని ఆ అమ్మాయి అనుకోని, వాడికి తిరిగి ఇన్‌స్టాలో మెసేజ్‌లు పెట్టడం స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసినంత సేపు ఏం జరుగుతుంది? ఈ అమ్మాయి చూస్తే మంచిగా చదువుకుంటూ ఎళ్ళిపోతుంది. వాడు అమ్మాయిని కొన్ని కొన్ని ఫోటోస్ పంపించమని, లేకపోతే నేను భోజనం చేయను అలా ఇలా అంటే అమ్మాయికి ఏదో కొన్ని ఫోటోస్ పంపించటం. అమ్మాయి మెడిసిన్ చేస్తుంది షీ ఈజ్ నాట్ ఎ గర్ల్. మెడిసిన్ చేసింది. సో, అటువంటి సిట్యుయేషన్ నుంచి ఆ అమ్మాయిని ఎంతవరకంటే డబ్బులు పంపించు. డబ్బులు పంపించకపోతే నేను ఈరోజు భోజనం చేయలేను. నువ్వు డబ్బులు పంపించకపోతే నేను అక్కడికి దూకి చచ్చిపోతాను. ఇవి ఇన్‌స్టాలో మెసేజ్‌లన్నీ. ఇవన్నీ చూసి చూసి వన్ ఫైన్ డే ఎక్కడో అమ్మాయి రియలైజేషన్ వచ్చి వాళ్ళ మదర్‌తో చెప్తే అబ్బాయిని కట్ చేయండి. అబ్బాయిని కట్ చేయని చెప్పిన వెంటనే వాడు చేసిన పనేంటంటే, ఈ అమ్మాయి కాలేజ్‌కెళ్తా ఉంటే, ఆఖరికి నువ్వు చదవకు, నువ్వు చదివితే మీ ఇంట్లో పెళ్లి చేయరు నాకు అని చెప్పి ఆ అమ్మాయిని కూడా డీమోరలైజ్ చేయటం. అంటే ఆ తర్వాత అమ్మాయిని వన్ ఫైన్ డే అమ్మాయి కాలేజ్‌కెళ్తుంటే, ఆ అమ్మాయి మీద అటాక్ చేశాడు వాడు. అటాక్ చేసినప్పుడు వచ్చిన స్కార్ఫ్. ఆ అమ్మాయిని గొంతు గట్టిగా ఎవ్వరికీ చెప్పకుండా 2 డేస్ హాస్పిటల్‌లో ఉండి, తర్వాతొచ్చి మాకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. బయటికి ఎవరికీ తెలియకూడదు.